హాయ్ అండి, ఈరోజు నేను మీకు జున్ను ఎలా తయారు చేయాలో చెప్తానండి. దానికోసం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకుని దానిలో కొద్దిగా సొంటి మిరియాలు వేసుకొని మిక్సీ చేసుకొని పక్కన పెట్టి ఉంచుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని 500 ml వరకు మిల్క్ తీసుకున్నా అండి. ఈ మిల్క్లోని 200 grams అండి జాగరి, 200 grams జాగరిని కూడా పాలల్లో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసి పక్కన పెట్టుకొని ఇప్పుడు మనం ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న పొడిని ఇలాగా జల్లించుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దానిలో స్ట్రైనర్ పెట్టుకొని మనం ముందుగా పాలు బెల్లం కలుపుకున్న మిశ్రమాన్ని వేసుకొని స్ట్రెయిన్ చేసుకోవాలి. బెల్లంలో నలుకలు అవి ఉంటే పోతాయండి. తర్వాత దీనిలోని కామధేను జున్ను పౌడర్ అండి. ఈ పౌడర్ ఒక ప్యాకెట్ పడుతుందండి. ప్యాకెట్ అంతా కూడా మనం ఈ మిశ్రమంలో వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న పొడిని 1.5 స్పూన్ వేసుకొని మరొకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనం ఒక గిన్నె తీసుకొని ఆ గిన్నెలోకి మనం మిక్స్ చేసుకున్న పాలను వేసుకొని చూడండి, ఇందులో 1 గ్లాస్ వాటర్ వేసుకున్నా అండి కుక్కర్లో. దానిలో గిన్నె పెట్టుకుని పైన ఇలా మూత పెట్టుకుని దానిపైన బరువుకి ఇలాంటిది ఏదైనా పెట్టుకోవాలండి. ఇప్పుడు 3-4 విజిల్స్ వేయించుకొని తీసి చూపిస్తున్నా చూడండి. ఈ విధంగా రెడీ అయింది. ఇప్పుడు బౌల్లోకి షిఫ్ట్ చేశాను. ఇప్పుడు చూడండి, మీకు తీసి చూపిస్తాను ఎంత సాఫ్ట్గా స్మూతీగా వచ్చిందో. చూసారా, చాలా టేస్టీగా ఉందండి. అంతే అండి, జున్ను చేసుకోవడం చాలా ఈజీ అండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.